నమస్తే ఓం నమ శివాయ అందరూ బాగుండాలనుకుంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్. మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదా, చాలా గ్యాప్ వచ్చింది అండ్ నేను కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈరోజు నేను శ్రీశైలంలో మేము మొత్తం మనం 12 టెంపుల్స్ కోసం అయితే చూడడానికి నేను ఆటో మాట్లాడుకున్నాను. ఇక్కడ ఆటో వచ్చేసి మనకి ఓన్గా మనకి వరకే మాట్లాడుకోవాలంటే మినిమం 1500 నుండి 2000 వరకు అయితే తీసుకుంటున్నారు. అప్పటి వరకు మేము శివరాత్రి వెళ్ళిన 2 డేస్కి అక్కడికి వెళ్ళానమాట. మొత్తం సంబరాలు అయ్యి కొంచెం మొత్తం అలంకరణతో చాలా బాగుంది. ఇప్పుడు చూడబోయే గుడి వచ్చేసి ఏంటనుకుంటున్నారు కదా, మనకి శ్రీ బయలు వీరభద్ర స్వామి గుడి. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కానీ భలే అందంగా ఉంటుందన్నమాట. మనకి ఆహ్లాదంగా వాతావరణం అంతా కూడా చూడండి. ఈ చెట్టు అసలు ఎంత పెద్దదిగా ఉందో తెలుసా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఆపోజిట్లోనే శ్రీ బయలు వీరభద్ర స్వామి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది శ్రీశైలంలో మనకి బండిలు పూజలు చేసుకునే వాళ్ళు కానీ కొంతమంది మనకి వీరభద్ర స్వామి భక్తులు కంపల్సరీ ఈ గుడికి రాందే వెళ్ళరు అనమాట. శ్రీశైలంలో చూడవలసినవి అయితే చాలా చాలా ఉన్నాయి. నేనైతే కొన్ని కనుక్కొని వెళ్ళాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూశాను, అలాగే మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ వీరభద్ర స్వామి టెంపుల్ చూస్తున్నారు, మొత్తం ఓపెన్గా ఉంటుంది అన్నమాట, పైన ఏం లేదు మనకి. చాలా బాగుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా అలంకరించారు, ఈసారి కొంచెం మనకి అలంకరణ మొత్తం శివరాత్రి అయిపోయింది కాబట్టి తీసేసినట్టున్నారు. చాలా లైటింగ్స్ అంతా కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు గమనించాల్సింది ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మనకి గుడి బయటకు వెళ్ళగానే మనకి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి ఒకటి. ఆ చెట్టుకి మనకి నందీశ్వరుడు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే లాస్ట్ టైం నేను చూసి వెళ్తుంటే ఆటో అతను చెప్పాడు అక్కడ ఒక చిత్రం ఉంటుంది చూడండి అని. ఇది ఇప్పుడు వెళ్ళినా కూడా చూస్తాను అనమాట నేను. చూడండి ఇక్కడ నంది మనకి కూర్చున్నట్టే, ఫేస్ ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ అందరూ బాగుండాలనుకుంటూ సర్వోచన జగన్మో భవంతు అనుకుంటూ ఈ వీడియోని ఇంతటితో సలిస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.